हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। 10th क्लास हिंदी सेकंड लैंग्वेज लेसन नंबर 12, धरती के सवाल अंतरिक्ष के जवाब। संसार में कई महान लोग पैदा हुए हैं। वो अपनी प्रतिभा, परिश्रम और लगन के कारण महान बने हैं। ऐसे लोगों के बारे में जानना, उनसे प्रेरणा प्राप्त करना ये हमारा कर्तव्य होता है। इसीलिए छात्रों को उनके पाठ्य पुस्तक में इस तरह के पाठ दिए जाते हैं जिसमें कि महान लोगों के बारे में हम जान सकें। 10th क्लास सेकंड लैंग्वेज लेसन नंबर 12, धरती के सवाल अंतरिक्ष के जवाब అనే లెసన్లోని మనకి గొప్ప పర్సనాలిటీస్ గురించి మనకి రాయబడింది. ఇంటర్వ్యూ తీసుకున్నారు, సాక్షాత్కార్ అంటే ముఖాముఖి. దానిలోని మనకి గొప్ప వాళ్ళ గురించి, వాళ్ళు ఎలా గొప్పవాళ్ళు అయ్యారు, వాళ్ళ ప్రతిభ, వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ డిటర్మినేషన్, వీటి వల్ల వాళ్ళు ఎలాగా గొప్పవాళ్ళు అయ్యారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. వాళ్ళ గురించి మనం చదివినప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాం. ఇన్స్పైర్ అయ్యి అలాగే మనం కూడా చెయ్యాలి. వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఎలా పని చేస్తారు అనేది కూడా మనకి ఈ పాఠంలో తెలుస్తుంది. चलिए हम पढ़ते हैं आज का अपना आखिरी लेसन, धरती के सवाल अंतरिक्ष के जवाब। विषय प्रवेश। आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, APJ అబ్దుల్ కలాం. మన ఎప్పుడైనా అంతరిక్ష విజ్ఞానం గురించి కానీ మిజైల్ గురించి కానీ మాట్లాడినప్పుడు మన అందరి మెదడులో, మస్తిష్కం అంటే బ్రెయిన్, మెదడులోని ఒకటే పేరు మనకి వినిపిస్తుంది. అది ఏంటంటే APJ అబ్దుల్ కలాం. सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श हैं. నిజంగా చెప్పాలి అంటే ఆయన మన భారతదేశానికే కాదు, ప్రపంచకం అంతటికి ఒక ఆదర్శమైన ఆయన. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. ఆయన ప్రపంచకం మ్యాప్లోని మన భారతదేశానికి ఎంత ఔన్నత్యాన్ని చూపించారో వాటి గురించి మన భారతవాసులందరూ ఆయనకి రుణపడి ఉంటాము. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु हैं. నేను చాలా గర్వంగా చెప్దాం అనుకుంటున్నాను ఆయన మా గురువు గారని. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमेन शिष्या टेसी थॉमस और उनके गुरु APJ अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़ें. అలా అన్నది ఎవరు? అంత మంచి థాట్స్ ఉన్న ఆవిడ పేరు టేసీ థామస్. ఆవిడని ఫస్ట్ మిజైల్ ఉమెన్ కూడా అంటారు. ఆవిడ అబ్దుల్ కలాం గారి శిష్య. ఆయన గురువు గారు అబ్దుల్ కలాం గారు. ఆవిడ గురించి, టేసీ థామస్ గారి గురించి, అబ్దుల్ కలాం గారి గురించి మనం ఈ లెసన్లోనే చదువుతాం. ఇది సాక్షాత్కార్ చెప్పాను కదా నేను, ఇంటర్వ్యూ. అయితే పిల్లలు ముందర అబ్దుల్ కలాం గారిని ఇంటర్వ్యూ చేశారు, తర్వాత टेसी थॉमस ने కూడా చేస్తారు. तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक और भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. తమిళనాడులో రామేశ్వరం సందుల్లోని సమాచార పత్ర అంటే న్యూస్ పేపర్ అమ్మేవాడు ఒక పేద బాలుడు ఒకరోజు సుప్రసిద్ధమైన వైజ్ఞానికుడు భారత్కి రాష్ట్రపతి అవుతాడని ఎవ్వరు కూడా కల్లో కూడా అనుకోలేదు. సప్నే మే భీ నహీ సోచా అంటే కల్లో కూడా అనుకోలేదు.
किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी అసంభవం नहीं है. కానీ ఆ పేద బాలుడు తన ప్రతిభతో, తన కష్టంతో, హార్డ్ వర్క్, పరిశ్రమ అంటే హార్డ్ వర్క్, లగన్, హోల్ హార్టెడ్గా ప్రూవ్ చేశాడు. సిద్ధికరణ ప్రూవ్ చేశాడు. మనుషులకి ఈ ప్రపంచకంలో ఏది కూడా అసంభవం కాదు అని, అంటే ఏదైనా సాధించగలరు అని. मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है. మనసులో ఏమైనా కోరికలు ఉంటే మనకి దారి అదంతది కనపడుతుంది. వేర్ దేర్ इज़ ए विल देर इज़ ए वे. जी हाँ, यह बालक कोई और नहीं, हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अबुल फ़कीर जैनुलब्दीन अब्दुल कलाम हैं. సో ఆ బాలుడు ఇంకెవరో కారు, మన పూర్వ రాష్ట్రపతి, మిజైల్ మ్యాన్, భారతరత్నతో గౌరవించబడిన అబుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబుల్ కలాం గారే. राष्ट्रपति कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. प्रस्तुत हैं उसी की कुछ झलकियाँ. ఆయన రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్నారు. సాక్షాత్కారం అంటే ఇంటర్వ్యూ తీసుకోవడం. దాందే కొన్ని సంఘటనలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి. అది మనం విందాం. బాలక్ बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई हैं. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. जनसंख्या, పాపులేషన్, జనాభా పెరుగుదల తర్వాత ఎన్నో రకాల సామాజిక సమస్యలు మన దేశంలోని మహమ్మారిలాగా వ్యాపించున్నాయి. దాని గురించి పిల్లల్లోని ఛాత్ర అంటే స్టూడెంట్స్కి దానిలో అవేర్నెస్, అవగాహన తేవడానికి మనం ఏమి చెయ్యాలి అనేది క్వశ్చన్ అడిగారు ఒక బాలుడు. अब्दुल कलाम, इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं. అబ్దుల్ కలాం గారు అన్నారు, నో డౌట్ మన దేశంలోని జనాభా పెరుగుదల తర్వాత ఎన్నో సామాజిక సమస్యలు ఉన్నాయి. पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहाँ 50% से भी अधिक युवा शक्ति है. కానీ దాంతో పాటు మనం మర్చిపోకూడదు, ప్రపంచకం అంతట్లోని భారతదేశమే ఒక మాత్ర దేశం ఏంటంటే దానిలోని 50% కన్నా ఎక్కువ యువశక్తి ఉన్నది, అంటే యంగ్ जनरेशन ఎక్కువ ఉన్నది అని. जो देश की आर्थिक विकास में प्रमुख योगदान दे रही है. ఎవరైతే ఆర్థికంగా డెవలప్ చేయడానికి చాలా ప్రముఖమైన వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటున్నది. यह भी देखने में आया है जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है वहाँ यह साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. ఇది కూడా మనం చూడవచ్చు. ఎక్కడైతే మహిళలు ఎక్కువగా చదువుకున్నారో, సాక్షరత, లిటరసీ, అక్షరాస్యత, దర్ అంటే శాతం, పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నదో అక్కడ మనం ఈ జనాభాని జనసంఖ్యని కంట్రోల్ చేయటంలో కూడా మనం సఫలీకృతం అయ్యాము. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें जो पढ़ना लिखना नहीं जानती हैं. ఒక స్టూడెంట్గా మీరు అట్లీస్ట్, కమ్ సే కమ్ అంటే అట్లీస్ట్ 5 మహిళలకి
వాళ్ళకి చదువు చెప్పండి, వాళ్ళకి ఎడ్యుకేట్ చెయ్యండి. జో పढ़ना लिखना नहीं जानती हैं అంటే ఎవరికైతే చదువు రాదో ఆ చదువు రాని మహిళలకి అట్లీస్ట్ 5గురిని మీరు చదువు చెప్పండి. శిక్ష అంటే ఎడ్యుకేషన్, शिक्षित करना, एजुकेट करना. साथ ही आप उन्हें समाज के उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. दांतो पाटू మన చుట్టుపక్కల ఉన్న ఎన్నో రకాల సమస్యల గురించి కూడా వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళకి చెప్పండి. దీనిలో అయితే మహిళలు ఎక్కువగా దాన్ని ఎదుర్కొంటున్నారు, అలాంటి కష్టాలని ఎదుర్కొంటున్నారు. దాని నుంచి ఎలా బయటపడాలో ఆ సమస్యల నుంచి అవి కూడా అవగాహన వాళ్ళకి ఇవ్వండి. భారత్ के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? ఆ బాలుడు అడిగాడు, భారత్కి రాష్ట్రపతిగా మీరు చైల్డ్ లేబర్, బాల మజ్దూరి అంటే చైల్డ్ లేబర్, ఈ సమస్యని మీరు నిర్మూలించడానికి ఏంటి సజెషన్స్ ఇస్తారు? కానూనన్ బాల్ మజ్దూరీ करवाना एक अपराध है. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. అబ్దుల్ కలాం గారు అంటున్నారు, కానూన్ లా ప్రకారం చైల్డ్ లేబర్ చేయటం ఒక ఒఫెన్స్, ఒక అపరాధం. ఈ దశాబ్దంలోని, దశక్ అంటే 10 years, దశాబ్దం చివరిలో మనం దీన్ని పూర్తిగా నిర్మూలించటానికి ప్రయత్నం చేస్తాము. भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार का मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. మన భారతీయ పార్లమెంట్లో కూడా మన సంవిధానంలోని ఆర్టికల్ 2002 దాని ద్వారా 6 ఏళ్ల నుంచి 14 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకి కంపల్సరీ ఎడ్యుకేషన్, శిక్షా పానీకి అధికారక మౌలిక అధికార్ ఇచ్చారన్నమాట. ఫండమెంటల్ రైట్, मौलिक अधिकार అంటే फंडामेंटल राइट మనకి ఇచ్చారు. यह बहुत ज़रूरी है कि बच्चे अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाएं और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें. దీంతో పాటు అవసరం ఏంటంటే పిల్లలు వాళ్ళ అభిభావక అంటే తల్లిదండ్రులనే, ఎవరికైతే నషాఖోరి అంటే తాగుడు నుంచి వాళ్ళని ముక్తి చేయటానికి కూడా వాళ్ళు ఒక ఆందోళన చేయాలని, ప్రౌఢ శిక్షాకే మాధ్యంసే అడల్ట్ ఎడ్యుకేషన్, ప్రౌఢ శిక్ష అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళకి చేయించి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చెయ్యాలి అనేది. शिक्षित करने की व्यवस्था भी करें. ऐसी समस्या को 3 अलग अलग उपायों से निपटा जा सकता है. అలాంటి సమస్యల్ని మనం 3 రకాలుగా దాన్ని ఆ సమస్యల నుంచి మనం బయటికి రావచ్చు. ఫస్ట్ వన్, बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए. పిల్లోడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాడు చదువు కంటిన్యూ చేయాలన్నమాట, కంటిన్యూ చేయాలి. మాతాపితాకు శిక్షిత్ కరే, తల్లిదండ్రులని కూడా ఎడ్యుకేట్ చేయాలి. बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चों जैसा समझें. తర్వాత పిల్లలు ఎక్కడైతే పనులు చేస్తున్నారో ఆ ఓనర్స్ని కూడా సెల్ఫ్ కంట్రోల్, ఆత్మనియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, ఆ ప్రవృత్తిని కూడా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఈ పిల్లల్ని తన పిల్లల్లాగా అనుకొని వాళ్ళ చేత చైల్డ్ లేబరు, బాల కార్మికుల్లాగా పని చేయించకుండా వాళ్ళని చదివించాలి అనేది వాళ్ళల్లో కూడా ఉండాలి. బాలక్, वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय
2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है. प्रेजेंट सिचुएशनलोని భ్రష్టాచార్, కరప్షన్. భ్రష్టాచారం అంటే కరప్షన్. కరప్షన్ కూడా సార్వజనిక జీవనంలో ప్రతి లెవెల్లో కూడా అది వ్యాపించి ఉన్నాయి. ప్రతి చోట మనం కరప్షన్ని చూస్తున్నాం. ఈ స్టూడెంట్స్ యూనియన్ ఛాత్ర సముదాయ 2020లో కల్లా భారతదేశాన్ని భ్రష్టాచార విముక్తి చేయటానికి ఏమేమి చెయ్యగలరు అనేది క్వశ్చన్ అడిగారు అబ్దుల్ కలాం. సార్వజనిక జీవనంలో ఈ భ్రష్టాచారాన్ని మనం ఈ వ్యాపించి ఉన్న దాన్ని నిర్మూలించడానికి ఆందోళన చేయటం అవసరం. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा. ఈ ఆందోళన మనం మన ఇంటి నుంచి మన స్కూల్ నుంచి మనం ప్రారంభించాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. కరప్షన్ని మనం నిర్మూలించడానికి నా దృష్టిలోని 3 రకాల మనుషులు దీనికి సహాయం చేయగలరు. ఫస్ట్ వన్ మాతా, పితా और प्राथमिक विद्यालय के शिक्षक. తల్లి, తండ్రి, తర్వాత ప్రైమరీ स्कूल टीचर्स. प्राथमिक विद्यालय के शिक्षक अंटे प्राइमरी स्कूल टीचर्स. यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको हिला पाएगा. నిజానికి చెప్పాలి అంటే చిన్నప్పుడే తల్లిదండ్రి టీచర్స్ కూడా వాళ్ళకి నిజాయితీగా ఉండాలి, నిజాలు చెప్పాలి అనేది. ఇమాందారీ అంటే నిజాయితీ, ఆనెస్ట్గా ఉండటం. ట్రుత్, సచ్చాయి అంటే ట్రుత్. అలాంటి పాఠాలు ఎప్పుడైతే చెప్తారో పిల్లల్ని తర్వాత వాళ్ళు పెద్దయినా కూడా వాళ్ళని ఎవరు కదపలేరు. హిలా నహీ పాయేగా అంటే వాళ్ళని కదపలేరు. వాళ్ళకి మనసులో ఆ నిజాయితీను నిజాలకి అలవాటు పడిపోతారు. अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है. అందుకని ఇలాంటి ఆందోళన ప్రతి పిల్లలకి ప్రతి ఇంట్లోనే అవసరం ఉన్నది. सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सकें, आप सब यह संकल्प लें कि आप सदैव ईमानदार, भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे. మీరు కూడా సంకల్పం తీసుకోవాలి. మీరు కూడా ఎల్లప్పుడూ కూడా నిజాయితీగా భ్రష్టాచార ముక్తగా జీవన్ని నిర్వహిస్తారు అనేది. తర్వాత ఇంకోళ్ళకి ఆదర్శవంతులుగా నిరూపించుకుంటారు. సరే, రోల్ మోడల్ की तरह बनना है. बालक बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए, तो कुछ लोग कहते हैं ईमानदार बनना चाहिए, कड़ी मेहनत करनी चाहिए आदि. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? పిల్లకి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఏదో ఒకటి ఉపదేశాలు ఇస్తూనే ఉంటారు. కొంతమంది అంటారు క్రమశిక్షణగా ఉండాలి అని, కొంతమంది ఏమో బాగా చదవాలి అని, కొంతమంది ఏమో నిజాయితీగా ఉండాలని, కొంతమంది ఏమో హార్డ్ వర్క్ చేయాలి, అన్నీ ఇలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ మంచివే, వీటన్నిటినీ తప్పకుండా మనం పాటించాలి. కానీ ఒక స్టూడెంట్కి అందరికంటే ఎక్కువ చాలా ఇంపార్టెంట్ గుణం ఏమిటి అనేది క్వశ్చన్ వేశారు. अब्दुल कलाम एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसे अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. ఒక స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తనకు తాను నిజాయితీగా ఉండటము, ఇతరులని
గౌరవించటం అనేది ఉండాలి. ये गुण आपको నిస్సందేహ ఆదర్శ నాగరిక్ बनाएगा. ఇది నిస్సందేహంగా మిమ్మల్ని ఒక ఆదర్శ నాగరికంగా మారుస్తాయి. बालक, एक अंतिम प्रश्न, एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न साकार करने की दिशा में क्या कर सकता हूँ? लास्ट क्वेश्चन. ఒక స్టూడెంట్గా నేను ఈ డెవలప్ ఇండియాని మీరు కలలు కంటున్న కలలని సాకారం చేయటానికి మేమేమి చెయ్యగలము? అబ్దుల్ కలాం గారు అంటున్నారు. एक छात्र होने के नाते आप जिस कक्षा में भी पढ़ते हों उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు ఏ క్లాస్లో అయితే చదువుతున్నారో దానిలోనే మీరు ముందరికి పైకి ఇంకా డెవలప్ అవ్వడానికి చాలా కష్టపడాలి. खूब परिश्रम करें అంటే చాలా కష్టపడాలి. अपने जीवन में पहले एक लक्ष्य बनाए. మీ జీవితంలో ఒక ఏమిటున్నది అనేది మనం ఒకటి ముందరే తెలుసుకోవాలి. उससे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. తర్వాత ఆ లక్ష్యాన్ని మనం సాధించటానికి దానికి కావాల్సిన నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ని మనం గ్యాదర్ చేసుకోవాలి. బాధాओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. కష్టపడి దాంతో పోరాడుతూ దానిపై విజయం సాధించాలి. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहें. నిరంతరం ప్రయత్నం చేస్తూ మనం ఇంకా బెస్ట్ బడియా ఓర్ కన్నా అంటే ఇంకా బెస్ట్ చేయటానికి మనం ఎక్కువగా సాధించటానికి మనం हार्ड वर्क చేయాలి. साथ ही नैतिक मूल्यों को भी ग्रहण करें. నైతిక విలువలని मॉरल वैल्यूज़ निगुण మనం గ్రహించాలి. छात्र को हमेशा परिश्रमी बनने का प्रयास करना चाहिए. సో స్టూడెంట్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయటానికే ప్రయత్నం చేయాలి. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करें. సెలవు రోజున మనం ఏదైనా పేద స్టూడెంట్స్ని తర్వాత పాపం కొంతమంది ఫెసిలిటీస్ లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ చదువు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇసే అప్నే జీవన్ మే ఏక్ ఉద్దేశ్య కే రూప్ మే లే. అది మన జీవితంలో ఒక ఉద్దేశంగా మనం తీసుకోవాలి. ఛాత్ర అధిక్ సే అధిక్ పౌధే లగాయే. పిల్లలు ఎక్కువగా మొక్కల్ని నాటాలి. इससे पर्यावरण में संतुलित बने रहने में सहायता मिलेगी. అప్పుడు ఎన్విరాన్మెంట్ పర్యావరణ బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే ఒక్క చదువే కాకుండా అన్ని రకాలుగా కూడా పిల్లలు తన్ని తాను డెవలప్ చేసుకుంటూ సమాజానికి కూడా పనికొచ్చేటట్లుగా తయారవుతేనే కానీ మనం ఒక గొప్ప వ్యక్తిత్వం మనకి రాదు అనేది ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్తున్నారు. हमारे यह कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएंगे. ఇలాంటి పనులు చేస్తే మనమే కాదు మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది, మనం కూడా సమృద్ధి వేలోకి వెళ్తూ ఉంటాము అనేది ఇక్కడ అబ్దుల్ కలాం గారు చెప్పారు. సాభార్ హమ్ హోంగే కామయాబ్ ఏపీజే అబ్దుల్ కలాం. ఇది హమ్ హోంగే కామయాబ్ దీనిలోంచి మనం ఒక చిన్న అంశాన్ని మన పాఠ్యపుస్తకంలోని తీసుకున్నాం. आज के लिए बस इतना ही. अगले वीडियो में हम टेसिस थॉमस के बारे में भी पढ़ेंगे और उनके बारे में भी जानकारी प्राप्त करेंगे. अगर आपको मेरे वीडियोस अच्छे लगते हैं तो उसे लाइक कीजिए, अपने दोस्तों के साथ शेयर कीजिए और अभी तक अगर आपने मेरे चैनल को सब्सक्राइब नहीं किया है तो प्लीज़ सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना मत भूलिए ताकि नोटिफिकेशन आपको तुरंत मिल सके. धन्यवाद.